చంపాపేట్ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి భౌతికాయానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని మంత్రి భావోద్వేగానికి గురయ్యారు. చిన్న వయసులోనే మధుసూదన్ రెడ్డి చనిపోవడం తనను కలిచివేసిందన్నారు. ఆయనతో అనుబంధం 30 ఏళ్ల నాటిదని, సోదరులాంటి వాడని ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. గొప్ప ప్రజానాయకుడిని కోల్పోయామని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం తెలిపారు. వంగా మధుసూదన్ రెడ్డి ఈ ప్రాంత కార్పొరేటర్ కాదు, ప్రజానాయకుడు. పేదలకు ఎక్కడ ఎవరికి ఆపద ఉన్నా నేనున్నానంటూ సొంతంగా వాళ్ళకు వైద్యం చేపించడం, ఇల్లు కట్టించడం, పెళ్లిళ్ళు చేయడం, ఈ ప్రాంత అభివృద్ధితో పాటు మంచి అయ్యప్ప స్వామి దేవస్థానం కూడా ఎక్కడ లేని విధంగా దాన్ని ఎక్కడి నుంచో ఎంతో కష్టపడి 10-20 సంవత్సరాలు దేవాలయం నుంచి ఈరోజు అలాంటి వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరం. ఇలాంటి మంచి వ్యక్తిగా దేవుడు కూడా కాపాడాలి. విధంగా ఆలోచించుకుంటేనే మాకున్న 35 సంవత్సరాల అనుబంధం ఉందో. ఇటీవల కూడా నా దగ్గరికి వచ్చి 6 నెలల కింద మా ప్రాంతంలో కొన్ని రోడ్లు కావాలని చెప్పి కమిషనర్ చెప్పి 10 కోట్ల రూపాయలు సీసీ రోడ్ శాంక్షన్ చెప్పి కంప్లీట్ చేసి కంప్లీట్ అయిపోయిన రోడ్లన్నీ వేయించిన. మళ్ళీ ఏమైనా కావాలన్నా కూడా రా మధు అని చెప్పి ఒక సొంతం తమ్ముళ్ళలాగా 35 ఏళ్ళకి వెళ్ళి ఉన్న అనుబంధం. ఆ తర్వాత కూడా దగ్గర రిలేషన్ కూడా కావడం. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా బంధువులు అయిన ప్రజాబంధువులు. నిజంగా ఇంత చిన్న ఏజ్లో ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది. ఎమ్మెల్యే ఇంకా పెద్ద పెద్ద పదవులు వచ్చి ఇంకా పేద ప్రజలు చేసే నాయకులు కావాలని మేమందరం కోరుకునేవాళ్ళం. పార్టీలకు ఏదైనా ఇలాంటి నాయకులు ఉండాలని చెప్పి బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళం. నిజంగా అతను చూస్తుంటే ఏదో సొంత కుటుంబ సభ్యుని పోగొట్టుకున్నట్టు బాధ అనిపిస్తుంది. ఈ సమయంలో ఈ ప్రాంత ప్రజలందరూ కానీ ఆ దేవుని కూడా ఏంటంటే ఆత్మకు శాంతి కలిగించిన కనీసం నీకు ఇన్ని సేవలు చేసిండు, ఇంత కష్టపడి గుడి కట్టించి ఎంతోమంది భక్తులకు దేవుణ్ణి ఒక భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమం చేసి దాన్ని ప్రతిష్టప్పుడు కూడా నన్ను పిలవడం జరిగింది. అలాంటివంటి వంగా మధు లేకపోవడం అది నిజంగా కూడా నమ్మలేని నిజాల్లాగా అయిపోయింది. వారి కుటుంబానికి ఆత్మక్ష అండగా ఉండాలని మీ ప్రాంత ప్రజలను కూడా కోరుకుంటూ ఆయనకు ఆత్మకు శాంతి కలిగాలి. నిజంగా ఆయన చేసిన సేవలే కాదు, తక్కువ సమయంలోనే చురుకైన నాయకుడు. ముఖంలో ఎప్పుడు ఏ బాధ లేకుండా ఎప్పుడు నవ్వుకుంటూ ఏ పేదవాడు వచ్చినా ఆయన మాట్లాడే తీరు చూస్తుంటేనే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన గురించి చెప్పడానికి ఏం లేదు, కానీ భగవంతుడు మాత్రం అన్యాయం చేసినని చెప్పాలి ఇలాంటి వ్యక్తిని తీసుకుపోయి.